మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం. కబ్జా కోల నుండి మాకు రక్షణ కల్పించండి అంటున్న బాధిత మహిళ ఏమి చెబుతున్నారో చూడండి. ఎమ్మిగనూరు పట్టణంలోని హుసేనప్ప కాలనీలో జ్యోతి వైఫ్ ఆఫ్ శాంతి రాజు అను నాకు ప్రభుత్వం నుండి నిరుపేదలారైన నాకు 2005 సంవత్సరంలో సర్వే నంబర్ 99/B2 ఫ్లాట్ నంబర్ 404లో 2 సెంట్లు స్థలం కేటాయించడం జరిగింది. ఇందులో నేను మా కుటుంబం కొట్టం వేసుకొని జీవిస్తున్నాం. కానీ మా ఇంటి పక్కనే 402 ఫ్లాట్ నెంబర్ మరియు దాని వెనుక ఉన్నటువంటి ఫ్లాట్ ముక్కెరమ్మ అనే మహిళకు చెందినది. కానీ ఆమె అల్లుడు అనిల్ నా 404 ఫ్లాట్ నెంబర్ను కూడా నాదే అంటూ నాపై నా కుటుంబ సభ్యులపై నానా దుర్భాషలాడుతూ దాడి చేయిస్తున్నారు. ముక్కెరమ్మ అనిల్ తనకున్నటువంటి స్థలాలు కాక నా స్థలాన్ని కూడా అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నారు. 404 ఫ్లాట్కి సంబంధించిన నా దగ్గర పట్టా, కరెంటు బిల్లు, ఈసీ మరియు కోర్టు స్టే ఆర్డర్ అన్నీ కూడా ఉన్నాయి. అయినా కూడా వారు అక్రమంగా నా ఇంటిని, నా స్థలాన్ని తమది అంటూ నాపై నా కుటుంబ సభ్యులపై మరలా దాడికి దిగుతున్నారు. అన్ని ఆధారాలను చూపించి ఎంఆర్ఓ దగ్గర, విఆర్ఓ దగ్గర, పోలీసుల దగ్గర చూపిస్తే వారు నాకున్నటువంటి అన్ని ఆధారాలను పరిశీలించి ఈ స్థలం నీకే చెందింది అని చెప్పడం జరిగింది. ఇవేమీ పట్టని ముక్కెరమ్మ అనిల్ మా కొట్టంతో కూడిన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరూ నా వెనుక నుండి సునీల్, వినోద్ నన్ను నడిపిస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు, అసత్య ఆరోపణలు నాపై చేస్తున్నారు. వారికి ఇందులో ఎటువంటి సంబంధం లేదు. నేను నా కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఫోటోలు తీయటం, బైకుతో మమ్మల్ని గుద్దడానికి రావటం ఇలాంటివన్నీ ముక్కెరమ్మ, అల్లుడైనటువంటి అనిల్ మరియు ముక్కెరమ్మ చేస్తున్నారు. కాబట్టి వీరి నుండి మాకు ప్రాణహాని ఉంది. దయచేసి పోలీసు వారు నాకు, నా కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు జ్యోతమ్మ, నా భర్త పేరు శాంతిరాజు. నేను ఇక్కడ 10-15 ఏళ్ళ నుండి నివాసం ఉంటున్నా. నా పైకి ముక్కెరమ్మ అనే వ్యక్తి దాడికి వస్తుంది. నేను ఇన్ని ఏళ్ళు ఇక్కడే ఉన్నా. ఈ మధ్యన ఆమె వస్తుంది. 402లో ఆమె ఉంది, దాని వెనకాల ఆమెదే ఉంది. మరి నా పైకి దాడికి వస్తుంది. నాకు అన్నీ ఉన్నాయి, నాకు కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి. 404 నాది. నాకు గవర్నమెంట్ ఇచ్చిన పటా, నేను నివాసం ఉంటున్నా. ఇది పటా, ఇది కరెంటు బిల్లు, ఇక్కడ ఈసీ ఉంది. ఇక్కడ ఆమె బాగా తట్టుకోలేక అధికారులు కట్టుకుంటే కోర్టు స్టే కూడా మాకు ఇచ్చింది. అన్ని ఆధారాలు మాకు కూడా ఉన్నాయి. దయచేసి మాకు న్యాయం చేయండి. దీంట్లోకి నా విషయంలోన సునీల్ కానీ వినోద్ కానీ ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి. నాకు గవర్నమెంట్ ఇచ్చిన పటా, నేను ఉంటున్నా. ఇప్పుడు వాళ్ళనే ఈమె చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది. మాకు గవర్నమెంట్ నుండి వచ్చింది, ఎవరైతే మాకు ఇవ్వలే. ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా పోయినా, ఎంఆర్ఓ సార్ని, ఈఆర్ఓ సార్ని, ఆర్ఐ సార్ని అందరిని అడిగితే 5-10 సార్లు పోయినా నీది అమ్మా, నీవు నివాసం ఉన్నావు, గవర్నమెంట్ పటా మీరు పక్కా వేసుకున్నారు కాబట్టి అది నీదే, ఎవరు వచ్చినా మీరు భయపడద్దండి, ఇబ్బంది పడద్దండి అన్న ధైర్యం చెప్పినారు. మళ్ళా పోలీసులను పిలుచుకొచ్చింది. మేము కూడా పోలీసులను కలిసినాం. పోలీసుల కాటికి కూడా పోయినా 4-5 సార్లు. పోలీసులకు కూడా ఇదే సమాధానం చెప్పినారు. ఎస్ఐ, సిఐ, పోలీసులు, అమ్మా నీవు నివాసం ఉన్నావు, నీకేం హాని కాదులే, నీవు వెళ్ళిపో అన్నారు. మేము నివాసం ఉంటున్నాం. అయినా మరి ఇప్పుడు కొత్తవి సృష్టించుకొని ఆమె మాపై దాడికి వస్తుంది. మాకు ప్రాణహాని చేయడానికి కూడా ఆమె వెనకాడదు. మమ్మల్ని అయినా ఏమైనా చేయాలని ఉంది. మాకు దయచేసి మాకు న్యాయం చేయండి. ప్రతి అధికారికి నమస్కారాలు. అనిలు, ముక్కెరమ్మ, మేము బయటికి వెళ్ళినా, నేను కానీ నా భర్త కానీ నా పిల్లలు కానీ బయటికి వెళ్ళినా మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. బైక్ తగిలియడానికి వస్తున్నాడు, సెల్లుతో ఫోటోలు తీస్తున్నాడు, ప్రాణహాని చేయడానికి వస్తున్నాడు. మేము యాట్ వరకు అంటే మేము నెమ్మదిగా ఉండాలా. మాకు దయచేసి మాకు న్యాయం చేయండి. రక్షణ కలిగిస్తున్నారు వాళ్ళు మాకు. మీరు ప్రతి అధికారి మాకు రక్షణ కలిగించండి. నమస్కారాలు.